సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు. మరి వాళ్ళకి రకరకాలుగా చేసి పెడుతూ ఉంటాం. దానికోసం దొండకాయ చేస్తే ముఖం చిట్లేస్తారు, అంతే కదా. ఇప్పుడు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసేసేయండి. శనగపప్పు, మినప్పప్పు, కొంచెం పల్లీలు, ఇంకా నువ్వులు, ఎండు కొబ్బరి. ఇది మన ఆప్షన్ అన్నమాట. ఎండు కొబ్బరి వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. జీలకర్ర, అలాగే ధనియాలు, కొంచెం మనం కారం కోసం ఎన్ని కావాలో ఎండుమిర్చి కూడా వేసేసుకొని ప్యాన్ పెట్టేసేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఇవి వేయించుకోవాలి. ఈక్వల్గా ఎగుతాయి. తర్వాత దీన్ని చల్లార్చడానికి ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారనివ్వండి. ఇక మళ్ళీ ప్యాన్ పెట్టేసేసి కొంచెం ఆయిల్ 2 స్పూన్ల వరకు పడుతుంది, ఇది వేసి పోపు కోసం ఆవాలు, జీలకర్ర, అలాగే పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక్కటి తీసుకున్నాను. ఇక మనం ముందుగానే శుభ్రం చేసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ. ఇది ఎలాగైనా కట్ చేసేసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే పొడుగ్గా కట్ చేశాను. ఇక మొత్తం ఆయిల్ అంతా పట్టే వరకు ఒకసారి కలిపేసేసి ఇందులోకి తగినంతగా ఉప్పు, పసుపు 2 వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసేయండి. ఇది సిమ్లో మాత్రమే ఉండాలి. ఇందులో వాటర్ వేయట్లేదు కదా, అందుకని ఇది కొంచెం మగ్గడానికి టైం అయితే పడుతుంది. అప్పుడప్పుడు మూత తీసి కలిపేసి పెడుతూ ఉంటే సరిపోతుంది. ఇక ముందుగానే మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నింటినీ జార్లో వేసి 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం చింతపండు కూడా వేశాను. దొండకాయ అయితే వేగిపోయి ఉంటుంది. ఇక చూస్తున్నారు కదా, ఇలా దగ్గరకంట వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. అప్పుడే మనకు కూర టేస్ట్గా అనిపిస్తుంది. ఈ పౌడర్ వేసుకుంటే ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇలా చేస్తే పిల్లలైతే ఈజీగా కడుపు నిండుగా తింటారు. మనం రకరకాలుగా వాళ్ళు తినడానికి చిట్కాలు చేస్తూ ఉంటాం కదా, ఇదొక చిట్కా అనుకోండి. మనం డబ్బాలో ఇలా స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఈ పౌడర్ని ఎప్పుడైనా ఇలాంటి ఫ్రైలు చేసినప్పుడు వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మరి తయారు చేసి కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.